ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల అమలైతే ఎన్డీఏ బాధ్యతేనంటూ కూడా విశాఖ పర్యటనలోనే చంద్రబాబు కామెంట్ చేశారు. దీనిపై ఇప్పుడు కేంద్రం ఎలా స్పందించే అవకాశం ఉంది? ఆ సూపర్ 6 హామీల అమలు దిశగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి అంటే పిండి కొద్దీ రొట్టె. ఇవాళ బడ్జెట్ రిసోర్సెస్ ఎంత పుష్కలంగా ఉంటే ఎన్నికలకు ముందు తాము ప్రజలకు చేసిన వాగ్దానాలని అంత త్వరితగతిన అంత సక్రమంగా అమలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సృష్టించిన విధ్వంస నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్షియల్ సిచ్యుయేషన్స్ ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక స్పష్టత ఉంది. ఇవాళ ఎన్డీఏగా కలిసి పోటీ చేశారు. ఇక్కడ ఎన్డీఏగా కలిసి వాగ్దానాలు చేశారు. కాబట్టి ఇవాళ ఈ వాగ్దానాలు నెరవేర్చాల్సిన బాధ్యత, ఈ వాగ్దానాలు నెరవేర్చితే వచ్చే క్రెడిట్ ఎన్డీఏకే వస్తుంది. ఈ వాగ్దానాలు నెరవేర్చకపోతే వచ్చే నెగిటివిటీ కూడా ఎన్డీఏనే హ్యాండిల్ చేయాలి. అదే సందర్భంలో ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇక్కడ దక్కిన స్థానాల బలం ఆ ప్రభుత్వం సెక్యూర్డ్గా కొనసాగడానికి చాలా కీలకంగా ఉపయోగపడతా ఉన్నాయి. దానికి తోడు 2014-19 మధ్య నాటికన్నా కూడా ఇప్పుడు ఈ టెన్యూర్లో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసే దృష్టికోణంలో కూడా మార్పు వచ్చింది. కాబట్టి మొట్టమొదటి బడ్జెట్లోనే రాష్ట్ర రాజధానికి కానీ పోలవరానికి కానీ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన జిల్లాలకి నిధులు కేటాయింపు విషయంలో కూడా ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరింత లిబరల్గా మీరు మాకు హెల్ప్ చేయండి. ఇక్కడ ఎన్డీఏ క్రెడిబిలిటీ ఎంతగా పెరిగితే అంతగా మీ ప్రభుత్వానికే ఉపకరిస్తుంది. కాబట్టి ఇక్కడ మనందరం కలిసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇక్కడ మేము ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ నేపథ్యంలో మీ నుంచి సహకారం ఆశిస్తున్నాము అని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నివేదించడం, అంటే సహజంగా ఏమవుతుందంటే ఎవరి దగ్గరైతే వడ్డించగలిగే సామర్థ్యం ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నివేదించాలి తప్ప ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో రిసోర్సెస్ వాళ్ళకున్నాయి, పైగా అధికారంలో అక్కడ ఇక్కడ భాగస్వాములుగా ఉన్నారు, ఒకే ప్రభుత్వం అక్కడ ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో ప్రధానమంత్రి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజల సమక్షంలో ఆ విధమైన నివేదన ముఖ్యమంత్రి గారి నుంచి ప్రధానమంత్రి గారికి వెళ్ళటంలో ఆశ్చర్యం లేదు. అదే సందర్భంలో ప్రధానమంత్రి గారు కూడా ఇప్పటి వరకు ఏ పాజిటివిటీ అయితే ఈ 7 నెలలుగా మనం చూస్తూ వచ్చామో అదే విధమైన హామీ కూడా ఆయన ప్రసంగంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రతి మాట నేను టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకుంటానని చెప్పటం, ఆ విధమైన అష్యూరెన్స్ ఇవ్వటం కూడా రాష్ట్ర కోణంలో రాష్ట్ర పౌర సమాజ వైపులను చూసినప్పుడు ఆహ్వానించదగ్గ పరిణామంగానే మనం పరిగణించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.